ఇక డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ పై చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదు చేశారు. కాగా టీజీఎస్ ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన దిలీప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వీడియో రిలీజ్ చేశాడు. వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దిలీప్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ పై చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదు చేశారు. కాగా టీజీఎస్ ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసిన దిలీప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వీడియో రిలీజ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దిలీప్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, అమూల్య, తెలంగాణ ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేస్తారంటూ కూడా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరుగుతోంది. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ పైన ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఐటీ యాక్ట్ తో పాటు 5 సెక్షన్లలో కేసు నమోదైంది. దిలీప్ మీద కేసు నమోదైంది. అయితే ఆర్టీసీ ఫేక్ లో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అని చెప్పని, అలాగనే టీజీఆర్టీసీ ఫేక్ లోగోపై ఇప్పటికే సోషల్ మీడియాలో దోమరం లేవడంతో అసలు ఈ మోగు అనేది ఇంకా కన్ఫర్మ్ చేయకుండానే కావాలని చెప్పని ఆ ప్రభుత్వ ప్రతిష్టను దిగదార్చేలా వీడియో క్రియేట్ చేసి ఫేక్ లోగో పోస్ట్ చేస్తానని చెప్పని కూడా ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్ రావు గారు. సో దీంట్లో శ్రీధర్ ఫిర్యాదు చేసిన ఫిర్యాదు మేరకు దీంట్లో అయిన అంటే ఐటీ యాక్ట్ తో పాటు 469, 504, 505 రెడ్ విత్ 3-4 సెక్షన్ కింద ప్రస్తుతం అయితే మాత్రం కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే దిలీప్ దీంట్లో అంటే ఈ ఫేక్ లోగో క్రియేషన్ కేసులో కొంచెం దిలీప్ తో పాటు హరీష్ రెడ్డిని కూడా గుర్తించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అమూల్య, రైట్. ఇన్నారెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే ఈ లోగోకు కేటీఆర్ కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక నెటిజన్ చేసిన ట్వీట్ కి అయితే ఈ విషయంలో అధికారులు పక్షపాత ధోరణితో వెళ్తున్నారనేది మండిపడ్డట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అమూల్య, అంటే దీంట్లో ఈ లోగోకు సంబంధించి ట్విట్టర్ లో ఒక ఘాటైన వ్యాఖ్యానం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో అంటే వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళే సర్క్యులేట్ చేసి కావాలని చెప్పేసి మా మీద వాళ్ళు బురదలే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే ఆర్టీసీ లోగో మార్చింది వీళ్ళే. ఇదే కాకుండా రవాణా శాఖ మంత్రి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు అని చెప్పని కూడా వాళ్ళు ఒకంత దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ రికార్డింగ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతా ఉంది. మొత్తం మీద మరి ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. అమూల్య, ఇన్నారెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ కు అనుబంధంగా ఏవైతే ఉన్నాయో ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ మీడియా సంస్థలు కానీ ముందుగానే ఆర్టీసీ లోగోపై ప్రచారం చేసేని కేటీఆర్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి దీనిపై కాంగ్రెస్ ఏమైనా స్పందించిందా? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇది కేసు అయితే నమోదైన నేపథ్యంలో కేసు విషయంలో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాల మీద ఐటీ యాక్ట్ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇరువైపులా మరోవైపున బీఆర్ఎస్ నుంచి కూడా ట్విట్టర్ లో ఇది ముందుగానే వాళ్ళే ప్రచారం చేశారు, వాళ్ళ ప్రచారం చేసిన దాన్ని కావాలని చెప్పి ఇతర వ్యక్తుల మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఫిర్యాదు తీసుకున్న తర్వాత మరి దీంట్లో నిజానిజాలు ఏంటి, నిజంగానే అది ఫేక్ వీల్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారా లేకపోతే ఆల్రెడీ దీని మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దాన్ని ముందుగానే గ్రూపుల్లో పెట్టారు, దాన్నే మేము సర్క్యులేట్ చేస్తామని చెప్తాం. దాని మీద మరి క్లారిటీ అంటే ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, ఎవరి ద్వారా సర్క్యులేట్ చేశారు, ఎవరి ద్వారా బయటకు వచ్చింది, మరి దీంట్లో ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదులు నిజానిజాలు అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నా చెప్పిన పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పోలీసులు దీనికి సంబంధించిన ఎంక్వైరీ ఇప్పుడే కొనసాగించారు. ఒకవైపున బీఆర్ఎస్ నాయకులు ట్విట్టర్ లో చేసిన ఆరోపణల నేపథ్యం, అలాగనే టీఆర్ఎస్ నుంచి వచ్చిన అంటే ఏపీఎస్ అంటే టీఎస్ఆర్టీసీ నుంచి వచ్చిన
ఫిర్యాదు మేరకు కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. కాబట్టి ఇరువైపులా వచ్చిన వాదనలు, తర్వాత ఆర్గ్యుమెంట్స్, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, స్క్రీన్ రికార్డులకు సంబంధించిన అన్ని వీడియోలను పరిశీలించి ఖచ్చితంగా దర్యాప్తు కొనసాగిస్తాం. దర్యాప్తులో అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పిన కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.